ఓం నమో భగవతే రుద్రాయ. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారాన్ని కనుక ఆచరించారు అంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జాతకములో 2వ భావము, 6వ భావము, 10వ భావము, 11వ భావాలతో సంబంధం కనుక ఏర్పడితే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానముగా 2వ భావానికి కానీ, 6వ భావానికి కానీ, 10వ భావానికి కానీ, 11వ భావానికి కానీ సూర్య బుధుల యొక్క సంబంధం కనుక ఏర్పడినట్లయితే వారికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క సంబంధము రవి బుధల సంబంధము ఈ 2, 6, 10, 11 భావాలకి కనుక ఏర్పడకపోతే వారికి ప్రైవేటు జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారం కనుక ఆచరించినట్లయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేటు ఉద్యోగం కానీ మీ జాతక రీత్యా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే ఇది 12 శుక్రవారాలు ఈ పరిహారం ఆచరించాలి. మీరు మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలను, గంధమును కూడా అంటే ఆవు పాలలో ఆ గంధము కూడా కలిపి ఆ గంధపు నీళ్లు, ఆవు పాలు, గంధము 2 కలిపినటువంటి ఆ ఆవు పాలను మీరు మేడి చెట్టు దగ్గర మొదట్లో పోయాలి. ఇలా ఆ మేడి చెట్టుకి మొదట్లో పోసిన తరువాత మీరు 9 ప్రదక్షిణ నమస్కారములు అనేటటువంటివి కూడా చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగంలో ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగంలో ప్రయత్నం చేస్తూ విఫలమవుతూ ఉన్నారో వారు ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగం పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఈ పరిహారం ఆచరించి చక్కనైనటువంటి ఉద్యోగం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.